keynote speaker, Mr. Ramakrishna Garu. On behalf of AP Chambers of Commerce and Industry Federation, AP Chambers Central Zone Vice Chairman Women Satish Babu Garni Vedika Ravasuga Kochunam, Nellore District Chambers General Secretary Konda Shekhar Reddy Garni Vedika Ravasuga Kochunam. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ సెమినార్ కి కార్యక్రమం ఆయన ఎంతో ఉత్సాహంగా ఆయన కూడా బిజినెస్ పరంగా రాజకీయ పరంగానే కాకుండా బిజినెస్ పరంగా కూడా చాలా సబ్జెక్ట్ ఉన్న ఆయన కాబట్టి ఖచ్చితంగా ఈ సభకు రావాలి మిమ్మల్ని అందరినీ చూడాలి మీ దగ్గర మంచి సలహాలు కూడా తీసుకోవాలి అని మన మంచి ఉద్దేశంతో మన శేఖర్ మన సతీష్ గారు పిలవగానే నేను తప్పకు వస్తానని చెప్పడం జరిగింది. దానికి కొన్ని అనివార్య కారణాల వల్ల మన సీఎం గారు అర్జెంట్ కాల్ చేసిన దానివల్ల ఇప్పుడు పోవాల్సి వచ్చిన పరిస్థితి ఉన్న దానివల్ల నన్ను పంపడం జరిగింది. నేను మామూలుగా రాజకీయానికి సంబంధించి ఏమైనా మాట్లాడగలిగిన శక్తి ఉంది కానీ ఇంత మేధావుల సభలో నేను మాట్లాడేంత శక్తి లేదు. అందువల్ల మీరందరూ నన్ను క్షమించి మీకోసం వచ్చిందని మిమ్మల్ని అందరినీ చూసిన దానికి నిజంగా సంతోషంగా ఉంది. ఇంత మేధావుల సభలో నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మీ అమూల్యమైన సలహాలని అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే ఒకే సంవత్సరానికి ఇద్దరు ఆడిట్ చేయొచ్చా అంటే ఆల్రెడీ మీకు ఆడిట్ అయిపోయింది, ఒక సంవత్సరానికి లేకపోతే 17-18 ఆడిట్ అయిపోయింది, ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ ఆడిట్ కంప్లీట్ చేసేసింది. ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్ సెంట్రల్ డిపార్ట్మెంట్ స్టేట్ వాళ్ళు వచ్చి మీకు ఆడిట్ కంప్లీట్ చేస్తారు, ನಾವು సెంట్రల్ వాళ్ళు వచ్చారు మేము ఆడిట్ చేస్తామయ్యా పలానా సంవత్సరానికి అనేసి మీకు ఆల్రెడీ ఆ సంవత్సరానికి ఆడిట్ అయిపోయింది. నా యూ కెన్ స్టాప్ దెమ్. భయపడాల్సింది ఏమీ లేదు. మీరు వాళ్ళు చెప్పొచ్చు బాబు ఈ సంవత్సరానికి సంబంధించి ఆల్రెడీ ఆడిట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మీరు చేయడానికి వీలు లేదు అని చాలా గట్టిగా చెప్పచ్చు. ఎందుకు ఈ టాపిక్ అంత ఇంపార్టెంటా మనం మాట్లాడుకోవడం అంటే ఇంపార్టెంట్ అవుతుందా? అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద కంట్రీ, both the departments want to have a control over the SSC. అలాగే ఈరోజే ఒక కేసు వైజాగ్లో ఒక ఎస్ఎస్సికి సంబంధించి రీజనల్ ఆడిట్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఆడిట్ చేశారు, షోకాజ్ నోటీస్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ కూడా అయిపోయింది, ఆర్డర్ కూడా పాస్ చేశారు. అది కూడా మామూలు కంపెనీ కాదు, నాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ద్వారా కంపెనీ. దానికి 5 ఏళ్ళకి ఆడిట్ అయిపోతే అందులో ఒక ఈవేబిల్కి సంబంధించి ఈరోజు మళ్ళీ విజయవాడ స్పెషల్ సర్కిల్ 1 నుంచి మళ్ళీ షోకాజ్ నోటీస్ వచ్చింది. చూసారా ఇక్కడ చూడండి, ఒకే డిపార్ట్మెంట్ రెండో షోకాజ్ నోటీస్ ఫర్ ద పీరియడ్ ఫర్ విచ్ ఆడిట్ ఈస్ ఆల్రెడీ డన్. ఆడిట్ ఆల్రెడీ అయిపోయింది, షోకాజ్ నోటీస్ ఆల్రెడీ ఇచ్చేసారు. షోకాజ్ నోటీస్ ఇవ్వడమే కాదు ఆర్డర్ కూడా పాస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ షోకాజ్ నోటీస్ వచ్చింది. ఏదండి ఏంటి సార్? ఇప్పుడు మాకు డేటా వస్తుంది కదా, వేబిల్ డిఫరెన్స్ ఉంది వేబిల్కి వాళ్ళకి, అది ఆల్రెడీ ఆడిట్లో కవర్ అయిపోయింది, షోకాజ్ నోటీస్లో కవర్ అయిపోయింది, ఆర్డర్లో కవర్ అయిపోయింది. నౌ దే గివింగ్ ఫ్రెష్ షోకాజ్ నోటీస్. సో వెంటనే ఫోన్ చేసి చెప్పాను ఆర్డర్ చేసినాను, బట్ నో నీడ్ ఫర్ అనదర్ షోకాజ్ నోటీస్. ఈ పీరియడ్కి సంబంధించి ఆల్రెడీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆడిట్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఆడిట్ చేశారు, షోకాజ్ నోటీస్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ కూడా అయిపోయింది. కాబట్టి ఈ షోకాజ్ నోటీస్ చెల్లదు, మీరు ఎప్పుడైనా వీలు లేదని చెప్పాం డీసీ గారికి, విజయవాడ డీసీ గారికి. రేపు రిటర్న్గా కూడా ఇస్తాం. అంతేగాని మళ్ళీ మనం రాయడం మొదలు పెడితే రాస్తూనే ఉండాలి. అయిపోయింది, ఇప్పుడు సెంటర్లో వస్తారు.
సార్ ఆ ఆర్డర్ అయిపోయింది, మరి మేము ఆ పీరియడ్ షోకాజ్ నోటీస్ యూ కెన్ అబ్జెక్ట్. మీరు అడగచ్చు సార్ ఈ పీరియడ్కి ఆల్రెడీ షోకాజ్ నోటీస్. ఇంకోటి ఏంటంటే ఒక పీరియడ్కి ఒక మ్యాటర్కి ఒక పీరియడ్ 2017-18 ఒక మ్యాటర్ ఇన్పుట్ టెక్స్ట్ ఆ పీరియడ్కి సంబంధించి ఒకసారి ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. డిఆర్సి 1 year అంటారు లేదా డిఆర్సి 1 అంటారు. మళ్ళీ వాళ్ళే తర్వాత వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది మళ్ళీ, లేదా మొదటిసారి సరిగ్గా వెరిఫై చేయలేదు, తర్వాత వాళ్ళ అసిస్టెంట్ రికార్డ్స్ ఉంటాయి కదా, వాళ్ళ అసిస్టెంట్ తిరిగేసి చెప్పాడు, లేదా సూపరింటెండెంట్ వెరిఫై చేసాడు, ఇన్స్పెక్టర్ చెప్పాడు. నౌ దే వాంట్ టు గివ్ అనదర్ నోటీస్, మళ్ళీ డేటా అడగడం. నా పేరు ఒమ్మెన సతీష్. నేను ఏపీ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్కి సెంట్రల్ జోన్కి వైస్ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు నెల్లూరులో ట్యాక్సేషన్ 2024 బడ్జెట్, జిఎస్టీ, బిల్డర్స్ కోసంగా కొన్ని అమెండ్మెంట్స్ చేసినటువంటి పరిస్థితి జిఎస్టీలో, ఇవన్నిటి మీద రామకృష్ణ గారు చార్టెడ్ అకౌంటెంట్, ఆయన ట్యాక్సేషన్ కమిటీలో కూడా ఆయన ఉన్నారు, సెంట్రల్ కమిటీలో. వారు ఈ యొక్క సబ్జెక్టులో చాలా దిట్ట. ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే ఒక మంచి ఇంటలెక్చువల్. వారిని ఈరోజు ఇక్కడికి ఆహ్వానించాం మా ఛాంబర్స్ తరఫున. నెల్లూరులో ఉన్నటువంటి ట్రేడర్స్, ఇండస్ట్రీస్, బిల్డర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ దగ్గర ఉండేటువంటి ఆర్టికల్స్ చేసేటువంటి అప్కమింగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసాము, సుమారు 100 మందిని. వాళ్ళందరికీ కూడా పై సబ్జెక్టులో రామకృష్ణ గారు అప్డేట్స్ ఇవ్వడం, క్లారిఫికేషన్స్ చేయడం, ఎట్లాగా చేసుకుంటే ఇవన్నీ కూడా పెనాల్టీస్ లాంటివి, అనవసర ఇబ్బందులు లేకుండా ఉంటాయి అనేటువంటివి ఇవన్నీ కూడా క్లారిఫై చేస్తాను కోసంగా వారు ఈరోజు ఇక్కడ సెమినార్ మేము కండక్ట్ చేసాం. వారు వచ్చి ఈరోజు అందరికీ కూడా దాని అవగాహన సదస్సులో పంపిణీ చేస్తున్నారు. నమస్కారం. జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు నెల్లూరులోని ప్రముఖమైన ఆడిటర్లు, ఇంజనీర్లు, బిల్డర్సు వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి వారికి రామకృష్ణ గారి ద్వారా ఏదైనా ఉన్న జిఎస్టీ నుంచి కానీ రెరా అప్రూవల్స్ గురించి కానీ టోటల్గా ఆయన సందేశాలని నివృత్తి చేసినందుకు విశాఖపట్నం నుంచి రావడం జరిగింది. నెల్లూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.